హాయ్ హలో అండి. పెళ్లి షాపింగ్ కోసం బెంగళూరు అయితే వచ్చేసాము. ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందే పసుపు కొమ్మలు అయితే దంచాం కదా. మీరు ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇక రిఫ్రెష్మెంట్ కోసం టీ తాగుదామని వస్తే నాకైతే ఇక్కడ అస్సలు టీనే నచ్చలేదండి. ఎలాగోలా అయితే తాగేశానండి. ఇక మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మ అయితే తెగ చూసేస్తుంది బట్టలు. ఇంకా ఎంత చూసినా కాంచనలో రెడ్ రెడ్ అన్నట్టు లాస్ట్కి మా అమ్మ రెడ్డే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా మేము బల్క్ ఆర్డర్ పెళ్ళి షాపింగ్ చేస్తున్నాం కాబట్టి విఐపి సెక్షన్ సపరేట్ ఏరియా ఉంది. సో అక్కడ ఫ్రీగా అన్ని మాకు నచ్చిన అన్ని కలెక్షన్స్ అయితే చూసాము. ఇక్కడ ప్యాక్ చేస్తున్నవన్నీ మన బట్టలే అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే పెళ్ళికొడుకు సెక్షన్లోకి వెళ్ళిపోయారు తీసుకురమ్మని. కానీ అంతలో మా నాన్న వచ్చారు తీసుకెళ్ళడానికి. మరీ ఎంత నమ్మకము మా నాన్నకు నా పైన. ఇంకా పెళ్ళికొడుకు సెక్షన్లోకి అయితే వచ్చేసాము. మేమైతే శారీస్ ఇవన్నీ కొన్నవైతే మహాలక్ష్మి సిల్క్స్లోనండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి. అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ శారీస్ అయితే దొరికాయండి. నేను ఎలాంటి శారీ సెలెక్ట్ చేసుకున్నా, పెళ్లి కూతురికి ఎలాంటి శారీ సెలెక్ట్ చేసాము ప్రతిదీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. విత్ ప్రైజెస్తో సహా మెన్షన్ చేస్తాను. సో మీరు ఎవరికైనా కావాలంటే కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా షాపింగ్ అవ్వగానే మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా నైట్ టైమ్స్లో ప్రశాంతమైన రోడ్లో చల్లని గాలిలో సాంగ్స్ వింటూ అలా ఫ్యామిలీతో ఉండడం అయితే నాకైతే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ అయితే నన్ను వీడియోలో చూపించానండి. ఇక బెంగళూరు నుంచి ఇంటికైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అనేది కనెక్ట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ చాలా ఫాస్ట్గా సేఫ్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు జర్నీ చేస్తున్నట్టు కూడా అనిపించదు. ఇక ఆన్ ద వే కేజీఎఫ్లో టైటానిక్ మ్యూజియం అయితే చూసాము. మీలో ఎంతమంది వెళ్ళారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది కమెంట్ చేయండి. నేను వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. బాయ్.